అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి అన్న. మరి నిరుద్యోగ సమస్యలు అదేవిధంగా నిరుద్యోగుల యొక్క అసలు ఏంటి ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం? ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు ప్రతి జిల్లాల నుండి నిరుద్యోగులు ఇక్కడ రావడం జరిగింది. నిరుద్యోగుల సమస్య పైన, నిరుద్యోగులపైన జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు మేము బయట తీసుకురావడానికి మీడియా పరంగా పెట్టడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే 1200 మంది నిరుద్యోగుల బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చాలామంది నిరుద్యోగులు ఎంత కష్టపడి చదువుతున్నా కూడా ఉద్యోగాలు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి నిరుద్యోగుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇదే ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు. ఆ విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్ అని త్వరలో అనుకుంటా కాలయాపన చేయడం వలన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మేము పాదయాత్రలు చేసి, నేను బట్టి విక్రమాతో పాదయాత్ర చేసిన ఆదిలాబాద్ జిల్లాలో సిరికొండ మండలంలో పాదయాత్ర చేసి ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి తీసుకువస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల భర్తీ చేస్తానని చెప్పడం జరిగింది. మరి నిరుద్యోగ భృతి అన్నారు, మరి జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎక్కడ పోయినాయండి? కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను అడుగుతున్నా, ఈరోజు మిమ్మల్ని ఈరోజు గద్దెన ఎక్కించిందే నిరుద్యోగులం మేము. ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మరి ఈరోజు మేము నిరుద్యోగుల పక్షాన మేము పోరాటం చేస్తే మా పైన పోలీసులు వచ్చి అరెస్టులు చేయడం, ఏదైనా ప్రోగ్రాం పెడుతున్నామంటే ఇగో 6,000, 7,000, 8,000, 12,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నామంటే పేపర్లో యాడిస్తారు త్వరలో అని. ఎక్కడ నోటిఫికేషన్లు ఎక్కడ పోయినాయని రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన 16,700 పోస్టులు మాత్రమే, మీ ప్రభుత్వం ఆర్థిక ఆమోదం తెలిపిన పోస్టులు మాత్రమే ఉన్నాయి. సంవత్సరం 2.5 ఏడాది లోపల భర్తీ చేసింది. మరి 1,80,000 పోస్టులు ఎడిపోయినాయి. ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు అన్నాను. ఇప్పటికి 2 సంవత్సరాలు దాటింది. మొత్తం 4 లక్షల ఉద్యోగాలు రావాలి. తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు రావాలి. ఎక్కడ పోయినాయండి 4 లక్షల ఉద్యోగాలు? మేము నిరుద్యోగుల పక్షాన మేము అడిగితే పొద్దున వచ్చి ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారు. ఏదైనా ప్రోగ్రాం పెడదాం, ఏదైనా ధర్నా పెడదాం, ఏదైనా రాస్తారోకులు పెడదామంటే ముందే వచ్చి అరెస్టులు చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? మాకు స్వేచ్ఛ లేదా? ప్రజాస్వామ్యంలో మాకు స్వేచ్ఛ లేదా? రేవంత్ రెడ్డి గారు, మీకు నేను సూటిగా ఒకటి అడుగుతున్నా, మీరు సీఎం అయినప్పటి నుంచి స్వచ్ఛందంగా నిరుద్యోగుల పక్షాన ఎన్ని నోటిఫికేషన్లు జారీ చేసినో మీరు గుర్తుపెట్టుకోండి. మీరు నోటిఫికేషన్ జారీ చేసింది ఒక్కటి కూడా నోటిఫికేషన్లు లేవు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లని భర్తీ చేసి పత్రాలు ఇచ్చి మేమే ఇచ్చినామని డబ్బా కొట్టుకుంటున్నారు. ఇది వాస్తవమా కాదా? రేవంత్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. 70,000 అన్నారు, 80,000 అన్నారు, 1,00,000 అన్నారు. చివరికి చూస్తే మొన్న 16,000 చిల్లర పోస్టులు భర్తీ చేసినామని ఆర్థిక శాఖ మన డిప్యూటీ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. మరి ఎక్కడ మీ అబద్ధాల హామీలు? ఎక్కడ? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు. పాపం ఒక్కొక్క నిరుద్యోగులు చూస్తే సాయిబాబా టెంపుల్లో దిల్సుఖ్ నగర్ ఒకసారి వెళ్ళి చూడండి, నిరుద్యోగులు మీకు బాగా తెలుస్తుంది. సాయిబాబా టెంపుల్లో ఒక పూట అన్నం తిని సాయంత్రం కూడా తినకుండా పాపం నిరుద్యోగులు స్టడీ హాల్లో కానీ అక్కడ ఇన్స్టిట్యూట్లో కానీ వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడ అండి నిరుద్యోగుల పక్షాన మీరు పోరాటం చేస్తుంది? ఎక్కడ? మరి ఒక్కొక్క మినిస్టర్లు ఒక్కొక్క విధంగా అంటారు. మినిస్టర్లు ఎక్కడున్నారు? మీరు మీ ఆస్తులను పెంచుకుంటున్నారు తప్ప కానీ తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా చెప్పాలంటే 80% అనేది రాహుల్ గాంధీకి పోతుంది. 20% అనేది 10% అనేది రాజకీయ నాయకులు దొబ్బుకొని తింటున్నారు. 10% మాత్రమే జనాలకు పోతుంది. మరి మొత్తం నిధులు ఎక్కడ పోతున్నాయి? రేవంత్ రెడ్డి గారు, నేను ఒక్కటి సూటిగా అడుగుతున్నా, నేను కూడా ఒక గిరిజన బిడ్డ, ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో పుట్టిన బిడ్డ నేను. మరి ఏజెన్సీ ప్రాంతాలలో ఈరోజు మీరు ఒక్క మాట చెప్తారు ఎక్కడ ప్రోగ్రాంలో పోయినా కూడా. ఈరోజు నేను సీఎం అయ్యాను అంటే ఇంద్రవెల్లి కేస్లాపూర్లో అక్కడ దర్శనం చేయడం వలన, అక్కడ నాకు మొట్టమొదటి ప్రోగ్రాం నిర్వహించడం వల్ల, సభ నిర్వహించడం వల్ల నేను సీఎం అయ్యానని గట్టిగా మీరే సభలలో చెప్పుకున్నారు ఆదిలాబాద్లో. మరి ఆదిలాబాద్లో వచ్చినప్పుడు మీరు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా అన్నారు. ఎక్కడ దత్తత తీసుకున్న రోడ్లు సరిగా లేవు. సరే, ఏజెన్సీ ప్రాంతాలలో మీరు బట్టి విక్రమ గారు పాదయాత్ర వచ్చినప్పుడు నేను కూడా సార్తో పాల్గొని ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాలో 4 ఐటీడీఏ పరిధి, ఖమ్మం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, వరంగల్ జిల్లా ఉమ్మడి, అలాగే మహబూబ్ నగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలలో
ఖచ్చితంగా మీరు ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పడం జరిగింది. ఎక్కడ పోయినాయండి నోటిఫికేషన్లు? ఈరోజు సీతక్కకునే సూటిగా అడుగుతున్నా, మీరు అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తాం, కానిస్టేబుల్ భర్తీలు చేస్తాం, టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం, త్వరలో ఇంకెప్పుడండి భర్తీ చేస్తారు? ఈరోజు నిరుద్యోగులు ఎంతమంది చనిపోతున్నారో, ఆత్మహత్యలు తెలుస్తున్నారో మీకు తెలుసా? మంచిగా ఏసీలో కూర్చోవడం కాదు, ఒక్కసారి బయట వచ్చి మా సమస్యలను మీరు పట్టించుకోండి, అప్పుడు తెలుస్తుంది మా బాధలు. 25 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ లేక. ఒక్క సంవత్సరంలోనే 25 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది మేము దీనికోసమేనా? 1200 మంది నిరుద్యోగుల బనిదాలతో తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఈరోజు మీరు మమ్మల్ని వాడుకుంటున్నారు. నేనైతే ఖచ్చితంగా సవాల్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు, మీరు నోటిఫికేషన్లు జారీ చేయకపోతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులం అందరం ఐక్యత అయి మిమ్మల్ని ఖచ్చితంగా మీ సీటు నుంచి దింపుతాం. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మే నెలలో కూడా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది. ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో మా నిరుద్యోగులం అందరం ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం. మరి మీరందరూ మీ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని వాడుకున్నారు కదా, ఇదే మేము నిరుద్యోగులం అందరం కలిసి ఖచ్చితంగా పోటీ చేయడానికి మేము సిద్ధం ఉంటాం. మరి ఇంకొకటి రేవంత్ రెడ్డి గారిని చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు వాస్తవంగా సీఎంకి మీరు అర్హతులా అని నేను అడుగుతున్నా. మీరు అస్సలు అర్హతుడు గారు. ఎందుకంటే మీకు కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వారిపైన కనీసం అవగాహన లేదు. మరి ఒక్కొక్క మంత్రులు ఒక్కొక్క విధంగా ఉన్నారు. వాళ్ళ సంపదలు వాళ్ళు దోచుకునేదే తప్ప కానీ, వాళ్ళ సంపాదన పెట్టుకున్నారు తప్ప కానీ, ఏ ప్రజల సమస్యలు కానీ, ఏ నిరుద్యోగుల సమస్యలు కానీ పట్టించుకోవడం లేరు. ఇదేనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రావడానికి కారణమే నిరుద్యోగులు, ఉద్యోగస్తులు. రేవంత్ రెడ్డి గారు సభలలో కూడా చెప్పడం జరిగింది. అప్పుడు మీరు ఇంటికి పోయి, బాబు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా మోసం చేసింది, ప్రతి ఒక్కరు ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే మేము ఉద్యోగాల నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తామని బల్మూరి వెంకట్ గారు మరియు దయాకర్ గారు, ఆ విధంగా మన తీన్మార్ మల్లన్న గారు, ఎక్కడ పోయినారు మీరందరూ? ఎక్కడ ఉన్నారు? ఈరోజు నిరుద్యోగుల పక్షాన మీరు గద్దెనేకి ఎందుకు మాట్లాడడం లేదు? నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీరందరూ స్వచ్ఛందంగా బయటకు రండి, మా నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవాలని నేను ప్రత్యేకంగా వేడుకుంటున్నాను. ఆ విధంగా ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ప్రత్యేకంగా 29 సెక్టార్లలో ఎన్నో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఒక 3-4 నెలల కిందట 3 పోస్టులను ట్రైబల్ కమిషనర్ ద్వారా అమ్ముకొని తినడం జరిగింది. మరి ఇదేనా మీ అమ్ముకొని తిన్నప్పుడు? మా ప్రభుత్వాలు మిమ్మల్ని నమ్ముకొని గెలుచుకుంటే ఇదేనా మీరు అమ్ముకొని తినేది? అది కూడా బ్యాక్లాగ్ పోస్టులు. అవి స్వచ్ఛందంగా నాది ఆధారాలతో సరమంటే నేను రావడానికి సిద్ధం. ఒకటే అండి చెప్పదలుచుకునేది, కాంగ్రెస్ ప్రభుత్వానికి మాకు రావాల్సిన 1,80,000 ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయాలి. త్వరలో అనే మాట మీరు మాట్లాడద్దు. అసలు మీకు ఆ మాటలు మాట్లాడే అర్హత కూడా లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల అన్నారు, ఖచ్చితంగా విడుదల చేయాలి. కానిస్టేబుల్ కానీ, ఎఫ్ఆర్ఓ కానీ, ఎఫ్సిఓ కానీ, అట్లానే ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని కూడా నేను బహిరంగంగా వేడుకుంటున్నాను.